అప్పుడు మహిషి మళ్ళీ వచ్చి, స్వామి నువ్వు కిందకు వచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు నువ్వు కిందకు వచ్చావు, చేసుకోవాలి అంటే స్వామి నవ్వి, అమ్మా నేను ఇప్పుడు ఈ అవతారంలో నైష్టిక బ్రహ్మచారి, నువ్వు రాంగ్ టైంలో వచ్చావు, అందుకని ఇప్పుడు కాదమ్మా అని చెప్పాడు. చెప్తే అలాక్క స్వామి చేసుకోవాలి అని నిర్బంధించి నువ్వు మాట ఇచ్చావు కదా అంటే, అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు, సరే అయితేను నేను ఇక్కడ శబరిగిరి మీద కొలువు ఉంటా, శబరిమల పైన, ఎప్పుడైతే నా దగ్గరికి కన్యస్వాములు రారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. కన్యాస్వామి అంటే అర్థము ఫస్ట్ టైం శబరిమలై వెళ్ళేవాళ్ళు అని, అంటే కొత్తగా వెళ్ళేవాళ్ళు ఒక్కళ్ళు కూడా వెళ్ళకపోతే ఇప్పుడు స్వామి చేసుకుంటాను అని. అలా ఎప్పుడు జరగదు, కలియుగాంతం వరకు శబరిమల మీదకి ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అక్కడ శరంగుత్తి అని ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఒక బాణాన్ని గుచ్చుతారు. ఇప్పటికీ మీరు వెళ్ళి చూస్తే ఎప్పుడు నిండిపోయి ఉంటుంది బాణాలతో, అంతమంది వస్తూ ఉంటారు. కానీ ఆ తల్లి మాత్రం మంచాంబిక మాలికాపురత్తమ్మ అనే స్వరూపంతో ఆ కొండ మీదే ఉంది.